అందరికీ నమస్కారం. లిబరేషన్ కాంగ్రెస్ అని ఒక పార్టీ స్థాపించి ఎస్సీల్ని చైతన్యవంతం చేస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారు ఒక వీడియో చేసి పెట్టారు. దగ్గర ఒక 18 నిమిషాలు ఉంది వీడియో. అది ఏముంటుంది, పార్టీకి సంబంధించిన ఎస్సీలకు సంబంధించి ఏదో చెప్తాడులే అని చెప్పి అనుకున్నాను. కానీ అది చూశాను, 2 రోజులు నేను చూసి ఒక 4-5 సార్లు చూశాను. అది నేను కాదు కదా, ఎవరు చెప్పినా సరే ఆ వీడియో గురించి మళ్ళీ విశ్లేషణ చేస్తాం కానీ మళ్ళీ ప్రజలకు చెప్తాం కానీ చాలా తప్పు. కాబట్టి నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు 5 నిమిషాల్లో విషయం అంతా అందులో ఏముందో చెప్తాను. అది మీరే చూడండి. ఆయన స్టాటిస్టిక్తో సహా ఎంత అద్భుతంగా, ఐఏఎస్ ఆఫీసర్ కదా, ఎంత అద్భుతంగా చెప్పాడో మీరే చూడండి. నా వీడియో, ఇదే వీడియో కామెంట్ సెక్షన్లో ఫస్ట్ అది పెట్టి పిన్ చేసి పెడతాను. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారిని, ఆయన చేస్తున్న తప్పుల్ని, ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఎంత టార్చర్ పెడతారో చంద్రబాబు నాయుడు కానీ ఈ రఘురామరాజు కానీ. రఘురామరాజు గారి కళ్ళల్లో ఆనందం చూడటానికి చంద్రబాబు నాయుడు గారు ఏ ఆఫీసర్ని ఏ విధంగా ఏడిపిస్తున్నారో, ఈ 20 నెలలు బట్టి ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏంటి అనేది మనం చెప్తే ఇదన్నీ పార్టీ పరంగా ఏదో పార్టీ ఈడో ఏటీఎం అంటారు, కూడా పీటీఎం అంటాడో. ఇదిగో ఇదే వీడియో ఉంటుంది, చూసుకోండి. తమ్మునేల్ ఇది విజయ్ కుమార్ గారు పెట్టుకున్న తమ్మునేల్, విజయ్ టాక్స్ అని చెప్పి వస్తుంది. దాంట్లో ఆయన పెట్టిన దాంట్లో కూడా చాలా క్లియర్గా చెప్పాడు అసలు ఎందుకు చేస్తారని వీడియో అనేది కూడా ఫస్టే చూపించాడు. ఆయన చూపించి ఆయన చెప్పింది ఏంటంటే, మొత్తం వ్యవస్థలో జరుగుతున్న ఎస్సీల పైన జరుగుతున్న, ఎస్సీ ఆఫీసర్ల పైన ఈ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న దారుణాలకు సంబంధించి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆలోచించమని కోరుతుంది. ఎందుకంటే ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నీతిగా పాలన అందిస్తుందా, నిజాయితీగా పాలన అందిస్తుందా, నిజాలు చెప్తుందా, అబద్ధాలే ప్రచారం చేస్తుందా, ఒక పక్షపాతమైనటువంటి ధోరణితో ఉందా, లేక నిష్పక్షపాతంగా పనిచేస్తుందా, ఒక జాతి భేదాన్ని, జాతి వివక్షను చూపిస్తుందా, ఆలోచించమని కోరుతూ ఉన్నది. ఈయన చెప్పిన అన్నీ కూడా స్టాటిస్టిక్స్ చెప్పాడు ఈయన. ఇప్పుడు ప్రజెంట్ ఐఏఎస్ఎల్ని 20 నెలల మట్టి కూర్చోబెట్టింది. 2 ఐఏఎస్ ఆఫీసర్లు ఖాళీగా కూర్చున్నారు, వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సిందే. 3 ఐపీఎస్ ఆఫీసర్లు ఖాళీగా కూర్చుంటున్నారు. ఎడిషనల్ ఎస్పీ స్థాయి వాళ్ళు ఒక 10 మంది కూర్చున్నారు. అలాగే డిఎస్పీ ర్యాంక్ వాళ్ళు ఒక 20 మంది కూర్చున్నారు. 40 మంది సిఐ స్థాయి వ్యక్తులు. వీళ్ళందరూ కూడా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వాళ్ళకి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా ఖాళీ ముగ్గొట్టాలలాగా ఖాళీగా కూర్చొని ఉన్నారు. వాళ్ళకి డబ్బు ఎవరిదే? మన డబ్బే, మనం పన్నులు కట్టి డబ్బు ఇస్తున్నాం. ఇప్పుడు ప్రత్యేకించి రఘురామరాజు గారి కేసుకి సంబంధించి ఛార్జ్ షీట్లో కానీ ఎఫ్ఐఆర్లో కానీ లేని సునీల్ నాయక్, ఈయన షెడ్యూల్ ట్రైబ్. సునీల్ కుమార్ అనేది ఎస్సీ, ఆయన మీద మెయిన్ అభియోగం. అట్లాగే విజయపాల్ అనే ఆయన్ని, తర్వాత సంజయ్ అని ఒక మైనార్టీని రకరకాలుగా హింసిస్తున్నారు. సంజయ్ గారు అనేటైనా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఆఫీసరు ఆయన తలుచుకుంటే అరెస్ట్ చేసే కదా. అసలు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తానికి కారకులు ఎవరో, దాని ఉన్న పెద్ద తలకాయలు ఎవరో, అది కూడా చెప్పాడు ఈయన, ఈ విజయ్ కుమార్ గారు. అది కూడా చెప్పాడు. ఈ సంజయ్ అనే స్థాయి కలిగిన వ్యక్తి మిమ్మల్ని అరెస్ట్ చేస్తూ అసలు మీ మీద అభియోగాలు నమోదు చేస్తేనే దాని మీద మీరు స్టేలు తెచ్చేసి అది ఎదరికెళ్ళకుండా చేసేసి అంత సమర్థులు కదా వ్యవస్థలు మేనేజ్ చేత్తంలో. అటువంటిది ఆఫ్టర్ ఆల్ ఈ సంజయ్ మిమ్మల్ని అరెస్ట్ చేయించి 53 రోజులు జైల్లో పెట్టించడానికి కూడా కొంచెం చేశాడు. కొంతమంది అంటారు ఆడికి ఇచ్చి పడేసాను, ఆడిని కొట్టి పడేసాను, తొక్కి పడేసాను, కడిగి పడేసాను, బట్టలు ఇప్పించి తోమేసాను, నిలబెట్టి కడిగేసాను, అది ఇది అని చెప్పి అంటారు కదా. మరీ ముఖ్యంగా ఈ తెలుగుదేశం అధికార ప్రతినిధిగా చాలామంది అవుతూ, కూటమికేమో అనఫీషియల్ అధికార ప్రతినిధిగా ఉన్న రాజేష్ మహాసేన లాంటి వాడు ప్రతి ఒడిని తిట్టేస్తాం, ఆడికి ఇచ్చి పడేసానని చెప్పి ఆడే పెట్టుకుంటాడు తమ్ముళ్ళు. అది కాదు, నిజంగా ఈ రఘురామరాజుని మిస్టర్ రాజు అని సంబోధిస్తూ ఇచ్చి పడేస్తా కాదు, కడిగి పడేసాడు ఈ విజయ్ కుమార్ అనేటాయన చంద్రబాబు నాయుడిని, ఇతన్ని. ఇంకా వేరే వాళ్ళు ఎవరే కాదు, కేంద్ర ప్రభుత్వాన్ని, జరుగుతున్న వ్యవస్థలో జరుగుతున్న లోపాలని అంతే. ఎవరిని ఒక్క అసభ్యకరమైన పార్లమెంటరీ పదం ఒకటి రాలా. ఇందులో మనం ఏమి చేయక్కల. సునీల్ కుమార్కి సంబంధించి అతను రఘురామరాజుని కొట్టించేదా లేదా అనే దాని గురించి, ఇట్లన్నిటి గురించి వివరణాత్మకంగా ఆయన చెప్పాడు. అది చూస్తే ఆ కేసు గురించి, కేసు ఫైల్స్ గురించి ఏమీ చూడక్కల్లా. 90% మనకు అర్థమైపోద్ది. రఘురామరాజు గారిని ఈ సునీల్ కుమార్ కొట్టించాడా అనేది తెలిసింది ఒకే ఒక వ్యక్తికి, భగవంతుడికి, ఇంకెవరికి తెలియదు. ఒకవేళ కొట్టించుంటే డెఫినెట్గా నేను కొట్టించానంటే మీకోసం కొట్టించానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మెప్పుకోవడం కోసం డెఫినెట్గా ఈ సునీల్ కుమార్ వీడియో తీసుంటాడు,
జగన్ గారికి చూపించుంటాడు. కాబట్టి జగన్ గారికి కూడా తెలుస్తుంది. కొట్టించకపోతే ఇంకా భగవంతుడికి తెలియాలి. కాకపోతే విజయపాల్ మీద, సునీల్ నాయక్ మీద, సంజీవ్ గారి మీద వీళ్ళన్నీ కూడా అట్లాగే రిజర్వేషన్లకు సంబంధించి ఇష్యూస్ గురించి, అట్లాగే చీఫ్ జస్టిస్ గవాయ్ గారి గురించి, ఆయన మీద చెప్పేసిన ఇన్సిడెంట్ గురించి, చీఫ్ సెక్రటరీ కావాల్సిన అర్జున్ రావు ఒక ఎస్సీ క్యాండిడేట్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన ఎవరు తొక్కేసాడు, ప్రసాదరావు అనే ఒక ఐపీఎస్ ఆఫీసర్ డీజీపీ కాకుండా ఎవరు తొక్కేసాడు, 2 నెలల సర్వీస్ ఉన్న ఆ రాముడికి, జేవి రాముడికి ఆ సర్వీస్ ఎక్స్టెండ్ చేసి 2 సంవత్సరాలు చేసి అతని డిపార్ట్మెంట్లోకి తీసుకుంటే ఎవరు. ఇంకోటి ఏంటంటే ఈ ఇన్వెస్టిగేషన్ చేసిన వ్యక్తి ఎవరు, దామోదర్ క్యాస్ట్ ఏంటి, కమ్మ ఐపీఎస్ దామోదర్ అనేవాడే దొరికాడా అని చెప్పి ఏకవచనంలో సంబోధించిన పదం అదొకటే చూశాను నేను. తర్వాత ఉండిలో ఆయన ఎవరో ఉన్నారు, బుడ్డిరాజు ఎవరో, వెంకటేశ్వరరాజు ఎవరో, అతను పెడుతున్న చిత్రహింసల గురించి, అతను చేసిన ఎలిగేషన్ల గురించి చాలా బాగా ఆయన చెప్పాడు. ఆయన చెప్పినట్టు నేను కాదు కదా, ఎవడో చెప్పలేడు. ఎందుకంటే స్టడీ చేసి స్టాటిస్టిక్తో సహా చెప్పగలిగినప్పుడే నీట్గా చెప్పగలుగుతుంది. దట్టు ఐఏఎస్ ఆఫీసరు అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు. అసలు కస్టోడియల్ మర్డర్కి సంబంధించిన ఒక కేసు ఇన్వెస్టిగేషన్ చేశాను నేను. దానికే నాకు 3 నెలలు పట్టింది. కస్టోడియల్ టార్చర్ రఘురామరాజుని, కేఆర్కే రాజు, కలిదిండి రఘురామరాజుని కొట్టారా లేదా ఆ ఒక్క ముక్క తెలుపుతానికి 20 నెలలు బట్టి ఏమీ అవ్వట్లేదు. మీరు పని కట్టుకుని చంద్రబాబు నాయుడు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు వేధిస్తున్నారో, ఎరా చేస్తున్నారో, వాళ్ళ ఫ్యామిలీస్ని హ్యూమిలేట్ చేస్తున్నారో అని చెప్పి చాలా తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఒక హెచ్చరిక చేశాడు. మీరు ఎవరి కళ్ళల్లో అయితే మీరు వివక్షపూరితంగా ఐఏఎస్ని వీళ్ళందరినీ టార్గెట్ చేస్తున్నారో దానికి కారణం ఏంటంటే ఆర్య క్షత్రియుల కళ్ళల్లో ఆనందం కోసం డెఫినెట్గా రాజులను యాక్షన్ చేశాడు ఆయన. ఎందుకు చెప్తారంటే వాళ్ళ సొసైటీలో ఉన్న వాళ్ళ సంఖ్యాబలం 0.59 అంటే 3 లక్షల ఓట్లు ఉన్నాయి స్టేట్ మొత్తానికి క్షత్రియులకి, రాజులకి. ఆర్య క్షత్రియులు అన్నాడు, సూర్యవంశరాజులు అనలేదు. అంటే ఇప్పుడు లేరు కదా సూర్యవంశరాజులు. ఆ ఉద్దేశం ఆయన కూడా తెలిసిపోయినట్టుంది. కాకపోతే సొసైటీలో ఎస్సీలు ఉంది 25%, 1.25 crores, 1,25,00,000 ఎస్సీలు. స్టాటిస్టిక్స్ అన్నీ కూడా ఏదో గాలికి పేపర్లో రాసినవి. ఆ పేపర్లో కూటమి ప్రభుత్వం ఎస్సీలు ఎంతమంది ఉన్నారంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏమో 1,25,00,000 రాయొచ్చు, 1,50,00,000 రాయొచ్చు. తెలుగుదేశం ఈ సాక్షి పేపర్ అయితే 2 కోట్లు రాయొచ్చు. వీళ్ళ స్టాటిస్టిక్స్ వీళ్ళ సొంతం. కానీ ఈయన అఫీషియల్గా వెబ్సైట్లో తీసుకునే ఉంటాడు ఈ స్టాటిస్టిక్స్ అని. కాబట్టి ఒకసారి చూస్తే సొసైటీలో పెరిగిపోతూ రకరకాల కామెంట్లు పెడుతున్న ఈ ఐపీఎస్ సునీల్ కుమార్ గురించి కానీ, సునీల్ నాయక్ గురించి కానీ మీకు ఒక అభిప్రాయం అంటూ ఒకటి వస్తుంది. మనం ఈ బుడబుక్కల ఛానల్ చెప్పింది ప్రతిదీ నమ్మేక్కలా. ఆడికి తోడు ఉండదు, బొంగరం ఉండదు. 1వ తరగతి 5 అయిపోయిన ఎదవలు కూడా వచ్చి చెప్పేస్తారు. నేను ఇచ్చి పడేసాను, కనిపెట్టేసాను, తవ్వాను, లోతు పట్టుకున్నాను, సీక్రెట్లన్నీ వచ్చినాయి అని చెప్పి ఛానల్ చేసి జాకీలు ఎట్టి ఈ పార్టీలు మూసి వాళ్ళకంటే కూడా వాళ్ళు రిటైర్ అయిన ఐఏఎస్లు కాబట్టి, వాళ్ళ సొసైటీలో తలెత్తుకు తిరగవలసిన వ్యక్తులు కాబట్టి వాళ్ళు చెప్పిన మాటలు వింటే మనకు కూడా కొంత నాలెడ్జ్ వస్తుంది, విషయం తెలుస్తుంది. మనకు నాలెడ్జ్ అక్కడ, దాంట్లో నాలెడ్జ్ ఉంటే మనకు ప్రయోజనం ఏంటి. కాకపోతే ఏంటంటే ఈ మధ్య చాలామంది కుమార్ పేరు ఉన్న వాళ్ళే పాలిటిక్స్లో కొంచెం యాక్టివ్గా ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ. ఈ సునీల్ కుమార్ గారు అంబేద్కర్ ఏదో మిషన్ ఏదో స్టార్ట్ చేశాడు ఆయన. అలాగే జడా శ్రవణ్ కుమార్, ఆయన ఒక జడ్జి, రిటైర్ కదా, ఆయన రాజీనామా చేశారు. అలాగే విజయ్ కుమార్ గారు, అలాగే తెలంగాణలో ప్రవీణ్ కుమార్ గారు, వీళ్ళంతా సివిల్ సర్వీసెస్ పర్సన్సే. వీళ్ళు సొసైటీలో యాక్టివ్గా ఉండి వాళ్ళ జాతిని యాక్టివేట్ చేసుకునే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆయన చెప్పే దాంట్లో నిజాయితీ కనపడ్డదే. ఆ వీడియో ఒకసారి చూడండి. నమస్కారం. రామోజీరావు, జై హింద్.